హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వాతి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం అందరికీ సంతోషాలు, సుఖాలు అన్నీ తేవాలని కోరుకుంటున్నానండి. ఇవైతే బుడం దోసకాయలండి. మా తెలంగాణలో బుడం దోసకాయలే అంటారు. బుడ్డి బుడ్డి దోసకాయలు అనమాట. మొన్న ఊరెళ్ళాం కదా, అప్పుడు అక్కడ ఊరి దగ్గర వాళ్ళు తెచ్చిచ్చారండి. నేను తీసుకొచ్చాను ఇక్కడ గుజరాత్కి. కూర అయితే భలే బాగుంటుందండి. పుల్లగా కూడా ఉంటాయి. ఇవి చిన్న చిన్న గింజలు ఉంటాయండి. కట్ చేసి చూపిస్తూ ఉండండి. చూసారండి, ఇగో అండి ఇలా ఉంది కోసాను. చూసారా, చిన్నగానే ఉంటాయండి గింజలు. దోసకాయలాగే ఉంటాయి, చిన్నగా ఉంటాయి అన్నమాట. వీటిలో ఎక్కువ కొంచెం చేదులు అవుతాయండి. మనం పెద్ద దోసకాయలాగా దీనికి పొట్టు తీయరు. ఇటు తోక ఉంటుంది కదా, అటు కట్ చేసుకొని ఇక ఇట్లా ముక్కలు కట్ చేసుకోవడమే తొక్కతోటే. కూర అయితే బాగుంటుందండి. పప్పులోని ముక్కల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా టమాటా వేసి కూర కూడా చేసుకోవచ్చు. దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీకు వెళ్ళి ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఈ దోసకాయల కూర చేస్తున్నానండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన తర్వాత లైక్ కంపల్సరీ చేయండి అండి, మర్చిపోతున్నారు చూసేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.